10 గంటల 48 సురేంద్ర కాలేజీలో ఉన్నట్లు దృశ్యాలున్నాయి. ఆ తర్వాత కాలేజీలో కనిపించలేదు సురేంద్ర. మళ్ళీ 12 గంటల 52 నిమిషాలకు కాలేజీలో కనిపించాడు సురేంద్ర. దాదాపు 2 గంటల పాటు కాలేజీలో లేడు సురేంద్ర. ఇదే చాలా కీలకంగా మారింది. యువతి కాలేజ్ నుంచి గండికోటకు 37 నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరం. సో ఇక్కడ చూసుకుంటే 40 కిలోమీటర్ల వేగంతో బైక్ మీద వెళ్ళినా, సో ఆబ్వియస్లీ 40 కిలోమీటర్ల గంటకు వెళ్ళినా సో కరెక్ట్ టైం సరిపోతోంది. అంటే ఈ రానుపోను అంటే 40 కిలోమీటర్లు అటు 40 కిలోమీటర్లు ఇటు పోనీ 2 గంటలకు సంబంధించి ఇక్కడ ఇంకా కీలకంగా మాట్లాడుకుంటే సాధారణంగా ఆ రోడ్లు చాలా ఫ్రీగా ఉండే సందర్భం. సో 37 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల ఉండే ప్రాంతంలో దాదాపుగా 40-45 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, బైక్ మీద వెళ్ళి రావచ్చు అంటూ కూడా అక్కడ మాట వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బైక్ మీద కాబట్టి. సో ఈ క్రమంలో టైం కూడా కరెక్ట్గా అక్కడ సరిపోతుంది అంచనా వేసేందుకు. అంటే సురేంద్ర 80 నిమిషాల్లో గండికోటకు వెళ్ళి రావచ్చు, అటువంటి అవకాశం ఉందనే చర్చ జోరందుకుంటోంది. అంటే 47 నిమిషాల్లోనే సురేంద్ర ఆ యువతిని చంపేశాడా? యువతిని చంపేందుకు సురేంద్రకు ఎవరైనా సహకరించాడా? సురేంద్ర ఈ 2 గంటల పాటు ఏం చేశాడు అనే అంశానికి సంబంధించి పోలీసుల విచారణ జరుగుతోంది. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య యువతి మరణించింది. యువత హత్య జరిగింది. ఆ యువతి హత్య జరిగింది అంటూ కూడా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. రిమెంబర్, కీలకమైన పాయింట్లు ఇవన్నీ కూడా. ఉదయం 10 గంటల 50 నిమిషాలకి గండికోట లోపలికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిన యువతి 11 గంటలకు రంగనాథ స్వామి ఆలయం సమీపంలో కనిపించింది. ఈ నేపథ్యంలో ఎందుకీ ఆ సీసీ ఫుటేజ్ ని మీరు చూడాలనుకుంటున్నారు కదా, ఆ పాయింట్ టు పాయింట్ టైమింగ్ తో విమందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. లెట్స్ సీ దట్ విజువల్స్. ఆ సీసీ ఫుటేజ్ ని ఫ్రమ్ ద బిగినింగ్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి 10 గంటల 47 నిమిషాలకి ఎవరైనా ఒకసారి ఇక్కడ హోల్డ్ ఆన్ చేసే ప్రయత్నం చేయండి పీసీఆర్. రైట్, థ్యాంక్ యూ. ఎవరైనా మీరు నాతో పాటు ట్రాక్ చేయాలి అనుకుంటే కనుక మీరు కూడా నోట్ డౌన్ చేసుకోండి. అండ్ లాస్ట్ లో నేను బ్లాక్ బోర్డ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదంతా కూడా డికోడ్ లో భాగంగా 10 గంటల 43 నిమిషాల ప్రాంతంలో మీరు చూసుకుంటే కనుక ఈ సీసీటీవీ ఫుటేజ్ ని మీరు చూడొచ్చు. 10 గంటల 43-44 నిమిషాల ప్రాంతంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ లో అన్న సురేంద్రకు సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. రిమెంబర్ 10 గంటల 43-44 నిమిషాల ప్రాంతం. ఒక్కసారి నేను ఫ్రేమ్ అవుట్ అయినా మీరు కంగారు పడద్దు, ఎందుకంటే కనుక ఆ ఫుటేజ్ మీకు చూపించడంలో భాగంగా కాస్త ఫ్రేమ్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాస్త నేను ఫ్రేమ్ అవుట్ అవుతున్నాను. ఇదిగో మీరు చూస్తే కనుక ఇదిగో ఇక్కడ మళ్ళీ వస్తుంది. ఇదిగో 10 గంటల 44 నిమిషాల ప్రాంతం. ఇదిగోండి 10 గంటల 44 నిమిషాల ప్రాంతం ఉదయం. సో ఇది ఇక్కడ నుంచి లెట్స్ మూవ్ ఆన్. కాలేజీలో యువత అన్న సురేంద్రకు సంబంధించి చూస్తారు కదా, 10 గంటల 44 నిమిషాల ప్రాంతం. నోట్ డౌన్ దిస్ పాయింట్. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ హోల్డ్ ఆన్ చేసే ప్రయత్నం చేయండి. ఆఫ్ కోర్స్ హోల్డ్ ఆన్ అవుతుంది. ఓకే, మూవ్ ఆన్. ఆ గ్రీన్ కలర్ వచ్చినప్పుడు హోల్డ్ ఆన్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే టైం ఫ్రీజ్ అవుతుంది అక్కడ. 10 గంటల 47 నిమిషాలకు సంబంధించి సీసీ ఫుటేజ్ ని మీరు చూస్తున్నారు. కాలేజీలో యువతి కాలేజ్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇది. 10 గంటల 47 దాదాపుగా 48 నిమిషాల వరకు కూడా ఇదే ఆ కాలేజ్ లో తను ఉంటాడు. 10 గంటల 48 నిమిషాల వరకు కూడా. సో సీసీటీవీ ఫుటేజ్ ని మీరు చూడొచ్చు కాలేజీలో. ఇదిగో ఇక్కడ మీరు హోల్డ్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎస్, హియర్ ఇట్ ఈస్. 10 గంటల 47 నిమిషాల 23 సెకండ్లు. అంటే 10 గంటల 43 నిమిషాల నుంచి 10 గంటల 47 నిమిషాల 23 సెకండ్లు. అంటే దాదాపుగా 10 గంటల 48 నిమిషాల వరకు కూడా కాలేజీలో సురేంద్ర అంటే యువతి అన్న ఉన్నాడు. ఇక్కడ నుంచి ఆ సీసీటీవీ ఫుటేజ్ ని కంటిన్యూ చేద్దాం. మూవింగ్ ఆన్. ఇదిగోండి 10 గంటల 40 నిమిషాలు ఆ సెకండ్స్ మూవ్ ఆన్ అవుతున్నాయి. 10 గంటల 48 నిమిషాల వరకు కూడా మనకి సురేంద్ర కాలేజ్లో ఉన్న ఆ ఫుటేజ్ ని మనం గమనించవచ్చు. ఇక్కడ నుంచి కీలకమైన డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. 10 గంటల 47 నిమిషాలు 48 నిమిషాలు. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫుటేజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది 10 గంటలకు సంబంధించి చూసాం. ఈ తర్వాత నెక్స్ట్ కీలకమైన ఫుటేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 10 గంటల 43 నిమిషాల నుంచి 10 గంటల 48 నిమిషాలు అంటే 5 గంటల సేపు మనకి 5 నిమిషాల పాటు అక్కడ కనిపించాడు. ఇక్కడ నుంచి 12 గంటల 52 నిమిషాలకు సంబంధించి ఫుటేజ్ మీరు గమనించవచ్చు. ఇదిగోండి 14/7/2025 12 గంటల 52 నిమిషాలు. ఇదిగోండి ఇక్కడ లాంగ్ ఫ్రేమ్లో మీకు కనిపిస్తున్న టైం కాస్త ఓకే. ఇది 12 గంటల 52 నిమిషాలు. మీరు స్క్రోల్ చేసే ప్రయత్నం చేయండి, కాస్త కనిపించే ప్రయత్నం జరుగుతుంది. ఎస్, మూవ్ ఆన్. అదిగోండి 12 గంటల 52 నిమిషాలు. ఆ గ్రీన్ బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపించదు కదా హైలైట్ చేసినప్పుడు. మీరు గమనిస్తే ఇక్కడ చాలాసేపు ఉంటాడు. ఏకంగా ఈ ఫుటేజ్ చాలా కంటిన్యూగా అబ్జర్వ్ చేయండి. ఆ కాలేజ్కి సంబంధించిన యాజమాన్యంతో కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్లో కూడా కొంతమంది మనకి కనిపిస్తూ ఉంటారు. కాన్వర్సేషన్ జరుగుతుంది. యువతి సోదరుడు, యువతి అన్న
సురేంద్రకు సంబంధించిన ఫుటేజ్ ఇది. ఇక్కడ కంటిన్యూ చేద్దాం. వెళ్ళిన క్రమంలో 12:53 కూడా అక్కడ కనిపించాడు. ఈ ఫుటేజ్ని మీరు అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక్కడ కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, అసలు ఏం అడిగాడు, ఏం కాన్వర్సేషన్ జరిగింది, అక్కడ సిబ్బందితో మాట్లాడుతున్న విషయాలు మీరు చూడొచ్చు. సిబ్బంది అక్కడ ఉన్నారు. ఆ తర్వాత పెన్ బాక్స్ లాంటిది ఒకటి కనిపిస్తుంది, అక్కడ ఉన్నాడు. ఇదిగో ఓకే, ఇదిగో 1:15. ఓకే, నేను కాస్త చేయి తీస్తున్నాను, మీకు బ్లింక్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఇది 3 అంటే 13:15 అంటే 1:15 ప్రాంతం. 1:15 వరకు అక్కడే ఉన్నాడు. 12:52 సబ్జెక్ట్ టు ద కరెక్షన్ అనుకోవచ్చు. నో, 12:52 నుంచి 1:15 వరకు కూడా అక్కడే ఉన్నాడు. 12:52 నుంచి 1:15 అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి సందర్భం అని చెప్పి, అంటే అక్కడే ఉన్నాడు. సో ఇక్కడ నుంచి ఏం జరిగింది, ఫుటేజ్ని కంటిన్యూ చేద్దాం. 1:15కి సంబంధించి అయింది కదా. సో ఫుటేజ్ని కంటిన్యూ చేద్దాం. పీసీఆర్ కంటిన్యూ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తాడు. దాదాపుగా 45 వరకు కూడా అక్కడే కనిపిస్తాడు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు, చూడొచ్చు. సురేందర్కు సంబంధించి ఫుటేజ్. సో 1:15 వరకు కూడా మనకి అక్కడ తాను ఫుటేజ్లో అయితే మాత్రం మనకు కనిపిస్తూనే ఉంటాడు. సో ఇది ఇంట్రెస్టింగ్గా మారింది. సో ఫుటేజ్ని మనం చూసాం కదా. ఫుటేజ్ని చూసిన తర్వాత ఇక్కడ ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇప్పుడు బ్లాక్ బోర్డ్కి వెళ్ళిపోతున్నాను. బ్లాక్ బోర్డ్కి వెళ్ళి ఆ టైమింగ్స్ అట్ ద సేమ్ టైం ఆ డిస్టెన్స్ వీటితో పాటు కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. సో నేను ఇంకా బ్లాక్ బోర్డ్కి మూవ్ ఆన్ అవుతున్నాను. సో బ్లాక్ బోర్డ్ మూవ్ ఆన్ అయ్యా. సో మరి కాసేపట్లో నేను మీకు ఆ ప్రెజెంటేషన్ ఆ టైమింగ్తో సైతం నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీకు ఆ విజువల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలోని ఆ టైమింగ్ గురించి మీరు చూస్తున్నారు కదా, చాలా ఇంట్రెస్టింగ్. పాయింట్ టు పాయింట్, ఏ టైంకి వెళ్ళాడు, ఏ టైంలో కనిపించాడు, ఎంతసేపు ఉన్నాడు, ఎక్కడెక్కడ పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో ఏమని చెప్పుకొచ్చారు, ఇప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో సో లెట్ మీ స్టార్ట్. వాటిని డికోడ్ చేసేందుకు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ఫుటేజ్ మీరు చూస్తున్నారు కదా, దాదాపుగా 10 గంటల ప్రాంతం, 10:43 కాలేజ్లో 10:43 ఇది ఉదయం 10:43 సీసీటీవీ ఫుటేజ్లో మనకి కనిపించాడు. ఇక్కడి నుంచి తర్వాత ఇప్పుడు మనకు కనిపించాడు 10:48 వరకు కూడా కనిపించాడు. ఇదంతా కూడా ఏఎం కింద రాస్తాను. అంటే ఇక్కడ దాదాపుగా 5 నిమిషాల పాటు ఇక్కడ మనకి కనిపించాడు. సో ఇక్కడి నుంచి ఇది ఒక ఎపిసోడ్ కింద చూసుకుందాం ఫర్ సపోజ్. ఆ తర్వాత 12:52 ప్రాంతంలో మనకి ఆ కాలేజ్లో కనిపించాడు. అక్కడి నుంచి 1:15 ఇక్కడ ఎంతసేపు ఉన్నాడు, దాదాపుగా ఇదొక పావు గంట, అదొక దాదాపుగా 25 నిమిషాలు. కొన్ని 20 నుంచి 25 నిమిషాలు అనుకుందాం అట్లీస్ట్. సో ఇక్కడ ఒక 25 నిమిషాలు ఉన్నాడు, ఇక్కడ 5 నిమిషాలు ఉన్నాడు. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ 2 ఎపిసోడ్లో చూడండి, ఇక్కడికి ఎందుకు వెళ్ళాడు కాలేజ్కి, ఇక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఇది 10:50 అనుకుందాం, అప్రాక్సిమేట్గా 10:50. ఎందుకంటే 2 నిమిషాలు ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చాడు ఇద్దరు అనుకుందాం. అక్కడి నుంచి 12:52. ఇక్కడ ఎంత టైం ఉంది, 10:50, 11:50, 12:50 అంటే దాదాపుగా 2 గంటలు. ఈ 2 గంటలు ఇక్కడ కీలకంగా మారింది. సో ఇక్కడ పోలీసులు ఏమన్నారు, ఇక్కడ ఇంకొక పాయింట్ మెన్షన్ చేస్తున్నా. ఈ ఘటన, ఆమె హత్య ఎన్ని గంటలకు జరిగి ఉండొచ్చు, హత్య ఎన్ని గంటలకు జరిగిందంటే దాదాపుగా 12 నుంచి తెలుగు రాస్తాను 12 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య జరిగి ఉండొచ్చు అనేది. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఘటనకు సంబంధించి టైమింగ్. దీని తర్వాత ఇదొక కీలకమైన పాయింటర్. దాని తర్వాత అమ్మాయి అదృశ్యమైంది ఎన్ని గంటలకండి, 11 గంటల ప్రాంతంలో ఆఖరిగా కనిపించింది అనేది. 11 గంటలకి రంగనాథ స్వామి ఆలయం దగ్గర, అంతే కదా, 11 గంటల ప్రాంతంలో ఎస్ రంగనాథ స్వామి ఆలయం దగ్గర చివరిసారిగా కనిపించింది. రంగనాథ స్వామి ఆలయం దగ్గర చివరిసారిగా కనిపించింది.
సో ఇక్కడ చూడండి, తను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ గ్యాప్ అంటే 2 గంటల ప్రాంతం. హత్య జరిగిన ప్రాంతం పోలీసులు చెప్తోందేంటి, జరిగిందంతా 10 గంటల అంటే 10:50 నుండి మధ్యాహ్నం 12:52. మళ్ళీ కాలేజీ ఫుటేజ్ మనం చూసిన గ్యాప్ ఇది. సో ఈ గ్యాప్లో ఘటన జరిగిన నుంచి పోలీసు అనుమానం వ్యక్తం చేస్తోంది ఇక్కడ 12 గంటలకు, అంటే 12 నుంచి 1 గంట మధ్యలో జరిగిందని చెప్పి. ఆ అమ్మాయి అదృశ్యమైంది 11 గంటల ప్రాంతం. సో 11 నుంచి చూసుకుంటే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇంకొక పాయింట్ని నేను బహుశా అంత స్పేషియస్గా లేదు కాబట్టి వాట్ ఐ డూ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. పాయింట్ బాగా అబ్జర్వ్ చేయండి. ఐ డూ వన్ థింగ్, నేను కాస్త దీన్ని రెడ్తో రాస్తాను సో దట్ మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎస్ ఆ అమ్మాయి ఉన్న లొకేషన్కి సంబంధించి అక్కడి నుంచి ఘటన జరిగిన ప్రాంతం దాదాపుగా 37 కిలోమీటర్లు. బైక్ మీద వెళ్తే ఎంతసేపు పడుతుంది? కార్ మీద వెళ్ళారు అనుకోండి ఒక 1 అవర్ పడుతుందా? బైక్ మీద వెళ్తే ఒక 40 to 45 minutes. పోనీ ఇంకా ఫాస్ట్గా వెళ్ళారు అనుకుందాం, రోడ్లు ఫ్రీగా ఉన్నాయనుకున్నప్పుడు, అప్పుడే ఎంత వేగంగా వెళ్ళొచ్చు అక్కడికి. సో దాదాపుగా 40 నుంచి ఓకే ఇక్కడ రాస్తాను నేను. సో ఇక్కడే 40 నుంచి 40 minutes to 1 hour, అంతే కదా. 40 నుంచి గంట అంటే ఒక్కసారి చూడండి, సరిపోవట్లేదా టైం? ఇక్కడ తను మిస్ అయిన టైంకి అంటే రాను పోను అనుకుందాం ఎందుకు జస్ట్ 2 hours 1.5 hour అనుకుందాం, రాను పోను 45 minutes అనుకుందాం, అంతే కదా. 45 minutes పోనీ అటు ఇటు గంటన్నర అనుకుందాం. ఇక్కడ టైమింగ్ సరిపోవట్లేదా? సో ఇక్కడ మళ్ళీ గ్రీన్కి వస్తున్నా చూడండి. సో ఒక్కసారి ఈ పాయింట్ని చూడండి, ఇక్కడ టైం చూడండి, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న టైం చూడండి, 1 గంట ఆ ప్రాంతం అంటున్నారు. అండ్ ఆమె మిస్ అయిన టైమింగ్ చూడండి, ఇప్పుడు ఈ టైం చూడండి. సో ఇక్కడ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సురేంద్ర పాత్ర గురించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి మీరు ఎవరైనా లైవ్ చూసిన వాళ్ళు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ మీరు కూడా నాతో పాటు డికోడ్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు ఈ ఘటనకు సంబంధించి. మీరు ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీరు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి, ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనేది. సో ఫస్ట్ క్వశ్చన్ ఓకే, కాస్త నేను కలర్ చేంజ్ చేస్తా, ఇంకొంచెం క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ తనది రైజ్ అయ్యేది ఏంటంటే, ఓకే ఇక్కడే నేను రైజ్ చేస్తా ఫస్ట్ క్వశ్చన్ కూడా. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా అనుమానం ఎక్కడ వ్యక్తం అవుతుందంటే ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది. ఓకే, ఆ పాయింట్ కూడా ఒకటి మెన్షన్ చేద్దాం ఇక్కడ. ఇంట్రెస్టింగ్, నేను మర్చిపోయి ఆ పాయింట్ మెన్షన్ చేయడం. ఇన్స్టాలో తను శుక్రవారం మెసేజ్ చేసిందట. ఇంట్రెస్టింగ్గా తనకి ఫోన్ లేదు, ఆ అమ్మాయికి ఫోన్ లేదు. మరి ఎక్కడి నుంచి చేసింది? వాళ్ళ అమ్మగారి ఫోన్ నుంచి ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ చేసిందట లోకేష్కి. ఇట్ హ్యాస్ టు కమ్, కంప్లీట్గా డీటెయిల్గా తెలియాల్సి ఉంది. ఇక్కడ ట్విస్ట్, ఆ ఇన్స్టాగ్రామ్ ఏమైనా చూసాడా? సో ఇక్కడ నుంచి అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ ఏమైనా చూసాడా? ఫస్ట్ క్వశ్చన్. ఇక రెండో క్వశ్చన్, ఆ అమ్మాయి ఫ్రెండ్, ఇంకో అమ్మాయి ఉంటుంది అఫ్కోర్స్, కాలేజీలో ఇప్పుడు చాలామంది ఉంటారు. ఆ వేరే అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయికి ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుందా? తన కాలేజ్లో ఉండి తన ఫ్రెండ్, ఆ అమ్మాయి కూడా ఆ ఊరికి దగ్గరలోనే ఎక్కడ ఉంటుందనే ఒక చర్చ ఉంది. సో ఆ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుందా? ఆ అమ్మాయి ఈ సురేంద్రకు, అంటే ఎవరైతే అమ్మాయి యువతి మరణించిందో యువతి సోదరుడు సురేంద్రకు ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుందా? ఇది రెండోది క్వశ్చన్. ఆ తర్వాత మాట్లాడుకున్నట్టుగా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చూసిన సురేంద్రకు సంబంధించి చూస్తున్నాడా? చూసిన నేపథ్యంలో శుక్రవారమే దీనికి ప్లాన్ చేశాడా? మూడో క్వశ్చన్, వేరే వాళ్ళతో కలిసి
ఇది మూడో క్వశ్చన్. దీంతో పాటు అనుమానం గురించి మాట్లాడుకున్న సందర్భంలో లోకేష్ మీద ఈ నెపాన్ని నెట్టే ప్రయత్నం జరిగిందా? ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నారని తెలిసిన తర్వాత లోకేష్ మీద నెపాన్ని నెట్టేసే ప్రయత్నం జరిగిందా? దాంతోపాటు కీలకమైన ఐదో పాయింట్ కరెక్ట్గా మీరు చూడొచ్చు. ఆ టైంలో ఎక్కడున్నాడు? కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ టైంలో ఎక్కడున్నాడు? తన కాలేజ్లో ఉన్నాడు. మీకు ఒక మాట గుర్తుందా? కాలేజ్ నుంచి కాల్ వచ్చింది, మా అమ్మాయి రాలేదు అని చెప్పి ఆమె తండ్రి చెప్పుకొచ్చాడు. సో కాలేజ్ నుంచి కాల్ వచ్చిన తర్వాత సురేంద్ర కాలేజ్కి వెళ్ళాడా లేకపోతే ఏ పని మీద వెళ్ళాడు? ఇది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఆ ఘటన నుంచి తప్పించుకునేందుకు ఎవరైనా పురమాయించేసి తను ఇక్కడికి వచ్చేసాడా? అంతే కదా, అనేక అనుమానాలు వ్యక్తమవుతాయి. లేకపోతే తను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పని అయిపోయింది అని చెప్పి వాళ్ళ నుంచి ఇండికేషన్స్ వచ్చాయా? ఇండికేషన్స్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఇలాంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సురేంద్ర పాత్ర మీద ఈ ప్రస్తుతం ఎక్కువగా డైవర్ట్ అయిందని చెప్పుకోవచ్చు కాన్సన్ట్రేషన్ అంతా. ఎందుకంటే తను చెప్తున్న మాటలకి ఎక్కడో పొంతను కుదరటం లేదు అనే ఒక చర్చ అయితే ఉంది. మరి ముఖ్యంగా ఆ అమ్మాయికి సంబంధించి అంత కేరింగ్ తీసుకున్న సందర్భంలో అంతవరకు కాల్ కాన్వర్సేషన్, అఫ్ కోర్స్ కాల్ డేటాకి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. ఎవరితో మాట్లాడారు అంతవరకు, అంటే ఈ ఘటన జరిగినంత వరకు కూడా తన కాల్స్ సో ఎంగేజ్డ్గా ఉన్నాయి. కాల్ డేటాకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కావచ్చు, లేకపోతే తన కాల్స్ కావచ్చు, తన ఫోన్ చాలా ఎంగేజ్డ్గా కనిపించింది. ఆ తర్వాత కాస్త నార్మలైజ్ అయ్యింది అని ఒక చర్చ ఉంది. సో ఇన్వెస్టిగేషన్లు కంప్లీట్గా బయట రావాల్సిన అవసరం ఉంది. సో ఈ క్రమంలో ఆ కాల్ కాన్వర్సేషన్ అయిన తర్వాత ఎందుకు అంత ఒక్కసారిగా ఆ కాల్స్ డ్రాప్ అయ్యాయి? ఎవరితో మాట్లాడారు? ఈ కాల్ డేటాలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పుకోవాలి. చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో సురేంద్ర పాత్ర గురించి మాట్లాడుకున్న సందర్భం లోకేష్కి సురేంద్రకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి? ఏమైనా బెదిరింపులు? ఆఫ్ కోర్స్ తను చెప్పిన ప్రకారం మా చెల్లికి దూరంగా ఉండు అంటూ చెప్పారంటూ కూడా చెప్పిన సందర్భం. సో ఇక్కడ వ్యక్తమవుతోంది అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు సురేంద్ర మీద ఇంత కాన్సన్ట్రేషన్ చేసే సందర్భం అంటే ఇగో ఈ క్వశ్చన్స్ అన్నీ రైజ్ అవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 6 క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో ఒకసారి నేను కమెంట్స్ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అండ్ ఎవరెవరు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది? ఇజ్ ఇట్ సో? ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా, అంటే సురేంద్ర పాత్ర ఉందా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు కూడా ఎవరైనా డికోడ్ చేస్తుంటే నాతో పాటు మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆ 40 నిమిషాల్లోని తనను చంపేయడం జరిగిందా? హత్య చేశారా? ఆ హత్య వెనకాల సురేంద్ర పాత్ర ఉందా అనే అనుమానానికి సంబంధించి డికోడ్ చేసే భాగంగా ఇగో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో అనుమానాన్ని నేను సీసీ ఫుటేజ్ని మీకు చూపిస్తున్నాను. సురేంద్రకు సంబంధించి మీరు చూస్తున్నారు, సీసీ ఫుటేజ్ని చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఆ టైమింగ్ని కూడా, ఆ క్వశ్చన్స్ని కూడా నేను మీకు చూపించాను, క్వశ్చన్స్ రైజ్ చేసి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది? సో ఈ క్రమంలో కొంతమంది రియాక్ట్ అయ్యారు. సురేంద్ర మిస్ అయిన 2 అవర్స్లో, అంటే 11 నుంచి 12 గంటల 52 నిమిషాల మధ్య వాడు ఫోన్ కాల్స్ ఎవరెవరితో మాట్లాడి ప్లాన్ చేశాడు, వాడి ఫోన్ ట్రేస్ చేసి ఆ 2 అవర్స్ కాల్ లిస్ట్ ట్రేస్ చేయాలి అంటూ కూడా జెస్సీ క్రిష్ ఆయన మెసేజ్ చేయడం జరిగింది, కమెంట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం శ్రీప్రియా కిరణ్ ఆల్సో కమెంటెడ్. 12 గంటల 52కి కాలేజ్ సీసీటీవీలో రికార్డ్ అయితే 40 నిమిషాల ముందే తను రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. ఇట్ మీన్స్ 12 గంటల 12 నిమిషాలకి రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. బట్ హత్య జరిగిన 12 నుంచి 1 గంట మధ్యలో అన్నారు కదా, రైట్? ఇక్కడ ఇదే చెప్పడం జరుగుతోంది. ఇక్కడ ఇదే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఎవరైనా పురమాయించి వచ్చేసాడా తన మీదకి అనుమానం రాకుండా? ఎందుకంటే ఇదంతా డిజిటలైజ్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎరా కదా. సో ఆల్రెడీ ఘటనలకు సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ ఆ షేరింగ్లోనో లేకపోతే ఎక్స్పీరియన్సెస్తోనూ చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. బట్ సాధారణంగా పోలీసులు ఎప్పుడు అంటూ ఉంటారు, ఎంత తెలివైన దొంగ అయినా ఎక్కడో దగ్గర ఏదో క్లూ వదిలేసి వెళ్తూ ఉంటాడని చెప్పి. సో అలా ఏమైనా జరిగిందా? వాట్ ఐ మీన్ టు సే, కంప్లీట్గా సురేంద్ర చేశాడని చెప్పి ఎక్కడ ధృవీకరించట్లేదు, రిమెంబర్ దాట్. బట్ జరుగుతున్న పరిణామాలకి ఆ దొరుకుతున్న ఫుటేజ్ని బేస్ చేసుకొని వాటిని కొలాబరేటివ్గా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఆ అనుమానాలు వ్యక్తం అవుతున్న సందర్భంలో ఆ క్వశ్చన్స్ని ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం, ఆ టైమింగ్తో సైతం. ఇప్పుడు సురేంద్ర వైపు మొత్తం అన్ని చూపులు ఉండడానికి, ఇన్వెస్టిగేషన్ కీలకంగా మారడానికి కారణం ఇది. కాబట్టి ఆ క్వశ్చన్ని మేము ఇన్ఫాక్ట్ మీ ముందు ఉంచుతున్నాం. అఫ్కోర్స్ మీరు కూడా చాలా తెలివైన వాళ్ళు, మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీకు స్ట్రైక్ అవ్వచ్చు. సో ఆ కోణం ఏమైనా ఉందా? ఎందుకంటే
ఈ అంశాలు బహుశా పోలీసు శాఖ కూడా బహుశా ఈ లైవ్ని చూస్తూ ఉండుండొచ్చు. ఇంట్రెస్టింగ్ అని కాదు, అది చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ క్లూని వదలట్లేదు. సో మీరిచ్చే ఆ ఒక డౌట్ కూడా బహుశా పోలీసు శాఖకు హెల్ప్ అవ్వచ్చు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా. సో ఈ క్రమంలో